అది ఒక ఇల్లైనా, ఒక మెషిన్ అయినా, రిలేషన్‌షిప్ అయినా మెయింటెనెన్స్ ఈజ్ చీపర్ దాన్ రిపేర్ అండి. అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేసుకునే కంటే, ప్రాబ్లమ్స్ రాకుండానే ఎలా రిలేషన్‌షిప్‌ని నావిగేట్ చేయాలి అనేది తెలుసుకున్నారనుకోండి, జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. మెయింటెనెన్స్‌లో ఏం చేయాలంటే ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఏ విషయాల్లో గొడవలొస్తున్నాయో దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న గొడవలుగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద ప్రళయాలు రాకముందే వాటిల్ని ఎలా తుంచేయాలో తెలుసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ, ఒకళ్ళ మాట వెనకాల ఉన్న ఇంటెన్షన్స్‌ని కూడా గమనించుకుంటూ కరెక్ట్ వేలో తీసుకెళ్ళగలగాలి. అపార్థాలకి తావివ్వకుండా మాట్లాడుకోగలగాలి. ఎప్పుడన్నా గొడవలు వచ్చినా ప్రాబ్లమ్‌ని మీరిద్దరూ కలిపి టీమ్‌మేట్స్ లాగా, ప్రాబ్లమ్ మీ ప్రత్యర్థిలాగా మాత్రమే ట్రీట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ మీ మధ్య నుంచి వెళ్ళిపోయి మీరిద్దరు ఒక టీమ్ లాగా విన్ అవుతారనేది గుర్తుపెట్టుకుని, ఇలాంటి చిన్న చిన్న మెయింటెనెన్స్ టిప్స్ పాటిస్తూ ఉంటే రిపేర్ అనే దాని మీద మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదని గుర్తుంచుకోండి. అలాగే రిలేషన్‌షిప్స్ అనేవి చాలా ఆనందంగా ఉంటాయి అనేది గమనించుకోండి.